ఈరోజు చిలకలూరుపేటలో మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా స్టేట్ ప్రొఫెషనల్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ తేజస్విని గారిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చాం. అదేవిధంగా మన జనసేన నుంచి రాజా రమేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ యూత్ టీఎన్ఎస్ఎఫ్ కానీ యూత్ కానీ ముఖ్య నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 19కి ముందు పాదయాత్ర చేసి కానీ కాలేజీలకు వెళ్ళి యువతకి ఏదైతే అమలు చేయలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి యువత చేత ఓటు వేయించుకొని ఫీజు రియంబర్స్మెంట్ అని కానీ నిరుద్యోగ భృతని కానీ రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి చదువుకున్న పిల్లలు ఫస్ట్ ఓటు వచ్చేటువంటి అందరినీ అమలు చేయలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసినటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక్కసారి చూద్దామని ఓటు వేశారు, నమ్మి మోసపోయారు. నమ్మి మోసపోయిన యువత మొత్తం ఈరోజు రోడ్లెక్కి ఉద్యోగం లేక, ఉపాధి లేక, పెళ్ళిళ్ళు కాక, ఇంటికాడ తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో ఈరోజు మొత్తం రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. జగన్ పోవాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, మాకు భవిష్యత్తు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి, పరిశ్రమలు స్థాపించుకోవాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవాలి అనేటువంటి ఆతృతలో ఉన్నారు ఈనాడు. కనుక ఏంటంటే భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం జగన్ పోవాలి, మా భవిష్యత్తులు మారాలి అనేటువంటి పరిస్థితుల్లో యువత ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం జనసేన ఎక్కడ సభలు పెట్టినా యువత ముందుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా యువత ముందుంటున్నారు. 18 ఏళ్ల నుంచి 25 లోపు 30 లోపు ఉన్న వయసు ఉన్నటువంటి యంగ్ యూత్ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. కారణం ఏంటి? మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి, భవిష్యత్తు ఉండాలి, అభివృద్ధి జరగాలి, రాజధాని రావాలి, పోలవరం నిర్మాణం జరగాలి, పరిశ్రమలు రావాలి అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. 2024 జరగబోయే ఎన్నికలు అనేవి మన రాష్ట్ర భవిష్యత్తుకి, మన రాష్ట్రానికి చాలా కీలకం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ 2 పొలిటికల్ పార్టీస్ మధ్యలోనో, పొలిటికల్ లీడర్స్ మధ్యలో జరిగే ఎన్నికలో కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోయే ఒక ఎన్నికలు కాబట్టి ఇందులో ప్రతి ఒక్కళ్ళు ముఖ్య పాత్ర పోషించాలి. అనేక రంగాలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ కానివ్వండి, యువత కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఫస్ట్ టైం ఓటర్స్, ఈసారి రాష్ట్రంలో అత్యధికంగా ఓటు వేయబోతున్న ఫస్ట్ టైం ఓటర్స్ నిర్ణయం అనేది చాలా కీలకం అవబోతుంది. రేపు రాష్ట్రంలో రాబోయే కంపెనీలను కానివ్వండి, రాబోయే ఉద్యోగ అవకాశాలను కానివ్వండి, వీటన్నిటిని డిసైడ్ చేయబోయేవి ఎన్నికలే. వాళ్ళ భవిష్యత్తుని కూడా డిసైడ్ చేయబోయేవి ఈ ఎన్నికలని తెలియజేస్తూ వాళ్ళందరికీ ఓటు యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళు ఓటు వేయాల్సిన ఎటువంటి లీడర్ని చూస్ చేసుకోవాలి అన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఈరోజు ఇటువంటి ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజస్విని గారు రావటం, దానికి పుల్లారావు గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడటం, విద్యార్థులతో మమేకం అవ్వటం జరిగింది. విద్యార్థుల్లో ఇప్పుడు మేము మాట్లాడిన దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది, వారు ఏం చెప్తున్నారంటే మా ఫ్యూచర్కి ఎవరు గ్యారంటీ, మా ఫ్యూచర్లో మాకు ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు, మాకు భద్రత ఎవరు కల్పిస్తారు, మహిళల భద్రత ఎవరు కల్పిస్తారు అని వారు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి అపనమ్మకం ఉందో ఈరోజు వాళ్ళ మాటలో మాకు అర్థమవుతుంది. గత ఎన్నికల ముంగల ప్రతి విద్యార్థితో మమేకమై మేము వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తానని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేటి అధికారంలోకి 5 సంవత్సరాలు అయినప్పటికీ
ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఒక జాబ్లెస్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. యువత ఈరోజు ఉద్యోగం లేక మద్యం మత్తులో గంజాయి మత్తులో ఈరోజు యువత ఉందంటే దీనికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి పరిశ్రమల్లో ఐటీ కంపెనీల్లో ఏ పరిశ్రమ వచ్చిందిరా నాయన అంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ దేశం మొత్తానికి ఈ రాష్ట్రం నుంచే గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుందంటే ఎంత గంజాయి పండిస్తున్నారో ఈ జగన్ రెడ్డి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తించాలా. ఇప్పుడు ఉన్న విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగ అవకాశాలు లేక మాకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పితే మాకు ఉద్యోగ అవకాశాలు లేవని వారు ఘంటాపథంగా చెప్తున్నారంటే ఎంత నమ్మకం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వీరిని చూస్తే అర్థమవుతుంది.